కూర్చోండి. కూడి వచ్చిన వారందరికీ మరొకసారి దేవుని నామంలో శుభాభివందనాలు. ఈరోజు మన దగ్గర మన వాళ్ళు చాలామంది లేకపోవడం, అందువల్ల కొద్దిగా బాధగా ఉన్న వారు ఆన్లైన్లో చూస్తున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. ఈవెన్ దో మెనీ ఆఫ్ అవర్ డియర్ వన్స్ ఆర్ నాట్ హియర్ విత్ అస్ నౌ, దే ఆర్ ఆన్ వెకేషన్. I wish and I also guess that they are watching us live, and I greet you, especially Brother Ronnie family. We congratulate on the gift that God has given on the behalf of this Albany Telugu Church and on personal level too. And also I wish all the best for those who are on vacation, that they will enjoy God's presence. అండ్ ఈ ఆన్లైన్లో చూస్తున్న వారికి బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. ఈ వాక్యం ఇప్పుడు వింటున్న వారికి తర్వాత వినబోయే వారు అందరూ కూడా దీవెనకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఇక్కడ తెలుగు వారు తక్కువ, ఇంగ్లీష్ వారు ఎక్కువ ఉన్నందువల్ల ఇంగ్లీష్లో కూడా ఎక్కువ మాట్లాడాల్సి ఉంటుంది. దెర్ ఈస్ ఎ ప్రోవర్బ్ ఇన్ Chinese. The Chinese proverb says that speak Chinese when you are in China. Heard about it? చైనాలో ఉన్నప్పుడు చైనా భాష మాట్లాడాలనేది ఒక సామెత. ఆ సామెత చాలా పాతదే, వినడానికి బాగుంది, కానీ అది ఎలాగో అంటే ప్రాక్టికల్గా ఎలాగ నేర్చుకోవాలనేది మాత్రం ఆ సామెత చెప్పదు. ద ప్రోవర్బ్ సేస్ దట్ యూ హ్యావ్ టు స్పీక్ లైక్ బీ రోమన్ ఇన్ ద రోమ్, బట్ ఇన్ చైనా వెన్ యూ హ్యావ్ టు స్పీక్ చైనీస్ వెన్ యూ ఆర్ ఇన్ చైనా, బట్ దట్ డజంట్ సే హౌ, రైట్? సో Christian life is like that many times. We heard and we know and we wish that we want to become something, or we want to do something, or we want to achieve something. But when it practically comes, we really don't have clue how we normally do it. That is all about Christian life. When we heard the word of God, we are encouraged. We want to do, yes Lord, here I commit. But we are, slowly goes down in those matters because practically we don't know. So it is but like that many issues are there. క్రైస్తవ జీవితంలో కూడా చెయ్యాలని ఉద్దేశిస్తాం, ఆశిస్తాం, బోధించబడతాం, కానీ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి అది ఎలా చేయాలో తెలియక తికమక పడుతూ ఉంటాం. ఈరోజు అలాంటి ఒక్క విషయం గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. టుడే ఐ విల్ బి టచింగ్ వన్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ దట్ బైబుల్ సేస్ సంథింగ్, వీ వాంట్ టు డూ సంథింగ్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్లీ వీఆర్ నాట్ ఏబుల్ టు. It may not seems to be very serious, but because we don't know how to do it, we really don't follow it. That is such kind of issue is that be bold, don't be afraid. Bible says be bold, don't be afraid. భయపడకము, ధైర్యంగా ఉండము అని వాక్యం మాటగా చెప్తుంది. కానీ ధైర్యం దేనికి కావాలి, ఎటువంటి పరిస్థితుల్లో ధైర్యం కావాలి, in which situations you need the courage and which situations you should not be courageous. Right? So there is a Bible, how many times Bible speaks about the word that do not afraid? 360. We all know about it. That means God knew very well it is our weakness, and we need that encouragement every day. So God keep on telling us. But there is one man of God told that Christians, by listening every day, fear not, fear not, fear not, they stopped fearing God. భయపడకు అని వాక్యం చెప్తుంటే విని దేవునికే భయపడడం మానేశారు అని ఒక భక్తుడు చెప్పిన మాట. అది ఒక ప్రాక్టికల్ చెప్పాలంటే అవి నిజం కూడా. కానీ ధైర్యం దేనికి కావాలి, దేనికి ఉండకూడదు, ఏ విషయంలో ధైర్యంగా మనం ముందడుగేయాలి అనేది పరిశుద్ధ వాక్యం ఇచ్చిన మనం ఉన్నది చూద్దాం. ఇప్పుడు తండ్రి లాంటి అబ్రహామును వదిలి వెళ్ళిపోవడానికి లోత్కి భయం రాలా, ధైర్యం వచ్చింది. అంటే లోత్ నెవర్ బి అఫ్రైడ్ టు లీవ్ ద ఫాదర్ కైండ్ ఆఫ్ ఫిగర్ and go on his own. There he was courageous, right? And there was Elimelech, he could able to be bold to left the house of bread like Bethlehem and went to Moab. The Moab kuda Elimelech kuda Moab ku vellipodaniki Bethlehem వదలడానికి అతను భయపడలేదు. తర్వాత తన గురువునైన ఎలీషాను వదిలిపెట్టి వేరే గుడారాలు వేసుకోవడానికి ఎలీషా శిష్యులకి భయం కలగలేదు. ఎలీషా శిష్యున ద డిసైపుల్స్ ఆర్ నాట్ అఫ్రైడ్ టు లూవ్ ది అండ్ హ్యావ్ సెపరేట్ టెంట్స్ అపార్ట్ ఫ్రమ్ హిస్ దేర్ గురు, అండ్ దే ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎ పర్సన్ హూ వాస్ జస్ట్ lured for 30 silver coins, and he could able to, he was so courageous to hand over his own master to the enemies. సో ఏ విషయంలో ధైర్యం కావాలి? వీళ్ళందరికీ ధైర్యం ఉంది. ఇన్ సచ్ కైండ్ ఆఫ్ దిస్ కేసెస్, మెనీ కేసెస్, పీపుల్ ఆర్ కరేజియస్ టు డూ రాంగ్ థింగ్స్.
So when Bible says do not afraid, in which matter you should not afraid? There are matters where you have to be afraid, and there are matters where you should be bold. సో లెటస్ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంది, కానీ ఈరోజు మాత్రం ఏ విషయంలో భయపడకూడదో, ఏ విషయంలో ధైర్యంగా ఉండాలని కొన్ని ఉదాహరణలు మేము ముందుంచుతాం. సమయానుకూలంగా కొన్ని విషయాలు ముందుంచుతాను. ఈ వాక్యం పంచుకుంటున్నప్పుడు దేవుడు మీ యొక్క గతాన్ని ముందుకు తెస్తూ మీ ఎప్పుడో ప్రశ్నించిన ప్రశ్నలకి, ప్రార్థించిన ప్రార్థనలకి జవాబుగా వాక్యం వెలువడుతున్నప్పుడు మీరు స్వీకరించగలగాలి. యూ షుడ్ ఏబుల్ టు listen carefully. You should able to, as you prepared and came, as you're listening carefully, God will be answering many of your prayers through this word today, and you should be able to receive it. May God, by the Spirit of the Lord, help each one of us that we'll receive the power, the message that God is giving to you. There was a situation in Exodus chapter 14 where Israelites are just standing just before the Red Sea. చాప్టర్ 14 verse 13. ఇందులో ఏముందంటే నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు ఒక పరిస్థితులు ఉన్నారు. అందులో ఏముందంటే 13వ వచనంలో verse 13, అందుకు మోషే భయపడకడి, యెహోవా నేడు మీకు కలుగు చేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. నేడు మీరు చూచిన ఈ ఐగుప్తీయులను ఇక మీదట మీరు మరెన్నడూను చూడరు. మోసెస్ ఆన్సర్డ్ ద పీపుల్, డు నాట్ బి అఫ్రైడ్, స్టాండ్ ఫర్మ్ అండ్ యూ విల్ సీ ద డెలివరెన్స్ ద లార్డ్ విల్ బ్రింగ్ యూ టుడే. The Egyptians you see today, you will never see again. So ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి? వాట్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్? ఇన్ విచ్ సిచ్యువేషన్ గాడ్ ఈస్ టెల్లింగ్ టు దెమ్ త్రూ మోసెస్, డు నాట్ బి అఫ్రైడ్, బీ కామ్, బీ స్టిల్. ద సిచ్యువేషన్ కన్వేస్ ద మెసేజ్ వై వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఇశ్రాయేల్ ఉన్నారంటే, ఒకవైపు శత్రువులు సకలమైన ఆయుధాలు పట్టుకొని గుర్రాలపై, రథాలపై వారిని తరుముకొని వస్తున్నారు. సో వెనకన శత్రువులు ఉన్నారు, తప్పించుకునే మార్గం లేదు, వెనక్కి పారిపోలేరు. ముందునేముంది? ఉధృతంగా పొంగుతున్న ఎర్ర సముద్రం ఉంది, ఎలా పారిపోగలరు? అటువంటి సమయంలో ప్రభువా నేను ఎక్కడికి పోగలం, మేము దిక్కుతోచని స్థితిలో ఉన్నాము అనే ఒక భావంతో లక్షలాది మంది ఉన్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఏమంటాడు? భయపడొద్దు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? భయపడొద్దు అంటే ఎలాగో అక్కడే ఉండి చనిపోతారు కదా, కానీ ముందుకు సాగిపో అంటే ఇక్కడ భయపడవద్దు అని అర్థం ఏంటంటే ధైర్యంగా ముందుకు సాగిపో. హియర్ ద బ్యాక్గ్రౌండ్ ఈస్ ఇజ్రాయెలైట్స్ ఆర్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద రెడ్ సీ విచ్ ఈస్ దే కెనాట్ ఎంటర్ ఇన్ టు ఇట్, అండ్ బిహైండ్ దెర్ ఇస్ ఎ నాన్ ఎస్కేపబుల్ సిచ్యువేషన్ వేర్ ద ఎనిమీ ఈస్ కమింగ్ విత్ ఆల్ హిస్ పవర్ and they have no way out. And in that kind of situation, when there is no way to escape, God is telling them, do not be afraid. What does it mean? Do not be afraid is be courageous, go ahead boldly. సో ఇక్కడ ధైర్యంగా ఉంటే అర్థం ఏంటంటే, ధైర్యం అంటే భయపడొద్దు అంటే అర్థం ఏంటంటే దారి లేని చోట, జాగ్రత్తగా వినండి, దారి లేని చోట ముందుకు సాగడానికి ధైర్యం కావాలి. In which matter you need courage is to go ahead where there is no way. It seems to be impossible, right? But when God said, do not be afraid, that means it is up to Him, it is up that He will make a way or not, whatever it may be. But it is your responsibility to go ahead. సో ధైర్యం, ఈ విషయంలో ధైర్యం అంటే ఏంటంటే కళ్ళు మూసుకొని మొండిగా ముందుకు పోవడం. నీ ముందు స్పష్టంగా ఒక మార్గం కనిపిస్తుంది అనుకుందాం, దారి చక్కగా కనిపిస్తుంది, నడవడానికి కాళ్ళు ఉన్నాయి, చూడడానికి కళ్ళు ఉన్నాయి, వెళ్ళడానికి ఏమైనా మీకు ఇబ్బంది ఉంటుందా? ఉండదు కదా. వెన్ దేర్ ఇస్ అ వే వెరీ క్లియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ and you have strength to walk, you have mind to go, you have eyes to see, it's not difficult for you, you don't need any courage to go, you can normally go. But when there is no way, when there is no possibility of way, when God says do not be afraid, that means you should move ahead even though there is no way. అవకాశాలు లేని చోట్ల, పరిస్థితులు అనుకూలించిన చోట కూడా దేవుని వాగ్దానం నమ్మి ముందడుగు వేయడమే, భయపడకుండా ఉండడం. ప్రభువా నేనేం చేయాలి, వెనక ఆపద ఉంది, ముందు తప్పించుకునే మార్గం లేదు, ఇప్పుడు నేనేం చేయాలనే మన ఆక్రందనకి దేవుడు ఈరోజు మీకు ఇస్తున్న సమాధానం ఏంటంటే భయపడకు, స్టెప్ అహెడ్, గో అహెడ్. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి వాటిని నెరవేర్పు కోసం పరిస్థితులు ప్రమాదంగా ఉన్నా, ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు కదండి, వెనక ముందు, తెలుగులో సామెత ఉందా, ముందు చూస్తే కొయ్యి, వెనక చూస్తే నొయ్యి. So there are situations in our life that we cannot move ahead, you cannot move any side. But that is where we hear God's voice, be bold. Are we bold or not? Are we bold in situations such? Normally manaku in general what happens is when our situations are against us, when situations are not
comfortable to us, there our reactions comes. I always insist, as a Christian, we should not react, but we should respond. We should respond. So we should be not your reactions are depend upon the emotions, response depend upon your maturity. పరిస్థితులు ఉన్నప్పుడే మన విశ్వాసం ఉందా లేదో, ఆ నలుగురితో నతానియలు కులంతో కొర్నేలేస్ అన్నట్టుగా తెలుగు సామెత వేరుగా ఉంటుంది. అలాగ కాకుండా అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్తుతి చెల్లించడం, ఆనందంగా ఉండడం మంచిదే. కానీ ఏమీ లేనప్పుడు విశ్వాసంతో ముందడుగేయడమే మన విశ్వాస జీవితం యొక్క ముఖ్య అంశం. కనుక మనం ఏమీ లేనప్పుడు ముందడుగేయాలి. ఈ సమయంలో దేవుని మహిమార్థం ఒక చిన్న ఉదాహరణ చెప్తా. చాలా కాలం క్రితం సేవకు వచ్చినప్పుడు దేవుడు తీసుకెళ్తే ఆశపడి దేవుడు నన్ను గొప్పగా వాడుకుంటాడని చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయి, ప్రభు అప్పుడు ఏం చేయాలి, ఈయన కష్టపడుతున్నాము, భాష నేర్చుకున్నాము, సువార్త ప్రకటిస్తున్నాము, ఏమి జరగట్లేదు ఉన్నప్పుడు ఒక చోట ఒక పాస్టర్ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఒక వాల్ పోస్టర్ చూసాను. అందులో ఏంటంటే ఫైండ్ ఏ వే ఆర్ మేక్ ఏ వే అని ఉంటే, ఆ మాటతో దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు దాని తర్వాత మొండిగా ముందడుగు వేయడం వల్ల ఇప్పుడు కొన్ని జాతులు రక్షించబడడం, వాళ్ళ మధ్య అనేక వందల సంఘాలు ఏర్పడడం, తర్వాత వాళ్ళ భాషలో బైబిల్ ట్రాన్స్లేషన్ చేయడం, వాళ్ళని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఫర్ గ్లోరీ ఆఫ్ ద లార్డ్, I want to just give you a small hint how we can make, it is possible to, you can go ahead when there is no way. In the early years of my ministry, when they worked for a few years and there is no response at all, I was totally disappointed. What can I do now? I can't go back, I don't want to. And I don't want to continue without any kind of results. That is where God spoke to me through a quote that it says that, find a way or make a way. That is where actually God speak to me. When there is no way, God will make a way. So we go ahead. You no need to see everything clearly. God will, remember that God will never give you a total blueprint of your life. One step at a time. You take each step with a faith. You believe in the Lord. Believe that He will, whom you are trusting, He will not disappoint you. And when you go ahead, if you lose, you are not the loser. God is the one who provides. He has to provide. He will make sure that you will get it what you want. So దేవుడు ఇచ్చిన వాగ్దానం నమ్మి ముందుకు కొనసాగిపోవడానికే మనం ముందుకు వెళ్ళాలి. ఒక విషయం గుర్తుంది, ఒకసారి యేసుప్రభు శిష్యులకి ఏం చెప్పాడు? కుడివైపు వల విసరండి. పోయినసారి మెసేజ్లు ఈ మాట చెప్పాను కదా. వాళ్ళు అనుకున్నారు, ఏమన్నారు? ప్రభువా, రాత్రంతా శ్రమపడినా మాకేం దొరకలేదు, అయినా నీ మాట చెప్పిన మేము చేస్తా ఉన్నారు. జీసస్ టోల్డ్ ద డిసైపుల్స్ టు జస్ట్ త్రో their net on the right side. They said, Lord, you don't know that we are fishermen. We worked so hard, but we didn't get anything. But because of your word, that's what we need to do. Is God spoken to you already that He will provide you, He'll give you, He is with you, and He does everything. With that only, you have to stand on the word of the Lord. To stand on the word of the Lord and to make a step ahead, you need the fear. నీ జీవితంలో తెరువని మార్గాలు ఏమైనా ఉన్నాయా? ప్రభువా, నాకు ఇది కావాలి, నలిగిపోతున్నాను, ఎంతకాలం నాకు అవమానంగా నేను ఫీల్ అవుతున్నాను, ఎంతకాలం ఎలాగ ఉండాలని ఒక ఆక్రందన ఉంటే, ఆ విషయాల్లో ముందడుగు వేయలేకపోతున్నందుకు ప్రభు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీకు ధైర్యం కరువైంది, ధైర్యం తెచ్చుకో, ముందుకు అడిగాయి. అన్నీ తెలిస్తే నువ్వు విశ్వాసం కాదు. ఏమీ తెలియని చోట దేవుణ్ణి నమ్మడానికి, నీ విశ్వాసాన్ని ముందుకు అంటే ప్రాక్టికల్గా చూపించుకోవడానికి నీకు ధైర్యం కావాలి. సో ఆ మార్గంలో ఏ విషయంలో మనకు ధైర్యం కావాలి? మార్గం లేని చోట గుడ్డిగా ముందుకు కొనసాగిపోవడం, నమ్మిన దేవుని గుడ్డిగా నమ్మి ముందుకు కొనసాగిపోవడానికి మనకు ధైర్యం కావాలి. ఇశ్రాయేల్ ముందుకు వెళ్ళారా లేరా? ఎర్ర సముద్రంలో వెళ్ళారు కదా. మరి ఎలా జరిగింది? అది వాళ్ళ చేతుల్లో లేదు, అది దేవుని చేతులు. సో మార్గం తెరవడం అనేది ఎవరి బాధ్యత? దేవుని బాధ్యత. ముందుకు అడుగేయడం అనేది మన బాధ్యత. ఆ ముందుకు అడుగేయడానికి మనకి ఏం కావాలి? ధైర్యం కావాలి. So we should need the courage to have a step ahead when there is no way, when everything is opposite, everything is not at all comfortable, not at all any positive signs, but we still depend upon His word, depend upon His promises that He has given. We have to go ahead. Then second incident is that Abraham was discussing or bargaining with the Lord in his prayer.
Abraham was bargaining with the Lord. In Genesis chapter 18, we see that Abraham is telling to God, in verse 8:20, the whole chapter talks about it. Before he is going to destroy Sodom and Gomorrah, Abraham was bargaining with God. 28వ వచనంలో ఉంది ఏమంటే 28 verse 28, 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, ఆ 5 తక్కువైనందుకు ఆ పట్టణం అంతకు నాశనం చేయదువా అని మరలా అడిగిన. అందుకు ఆయన 45 నాకు కనబడినల్లా నాశనము చేయనని. ఇంకా అలాగే వెళ్తే అతను బార్గెయిన్ చేస్తూనే ఉన్నాడు. వి సీ హియర్ దట్ అబ్రహాం ఇస్ బార్గెయినింగ్ విత్ ద లార్డ్. వాట్ ఈస్ రాంగ్ హియర్? నేనేం చెప్తానంటే, సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడని గ్రహించిన అబ్రహాం, దేవుడు చెప్పలేదు. గాడ్ డిడెంట్ టెల్ హిమ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్ట్రాయ్. వాట్ ఈస్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు కన్ఫర్మ్ వెదర్ ద సిన్ హ్యాస్ కమ్ టు ద ఫుల్ఫిల్ ఆర్ నాట్. సో అబ్రహాముకి దేవుని మనసులో ఏమున్నదో గ్రహించగలిగాడు కాబట్టి ముందుగానే దేవునితో బేరం ఆడుతున్నాడు. ఇక దేవునితో బేరం ఆడితే తప్పేముంది? వాట్ ఈస్ రాంగ్ విత్ bargaining with the Lord, or arguing with the Lord, or pleading with the Lord? Are you going to destroy them all? ఈ మాట జాగ్రత్త వినండి. స్వజనుల రక్షణ కోసం లేదంటే ఆత్మల రక్షణ కోసం దేవునితో వాదించే ధైర్యం కావాలి. ప్రార్థించడానికి ధైర్యం ఎందుకు అని అనుకుంటున్నారు. యూ మే థింక్ దట్ వై షుడ్ వీ హ్యావ్ కరేజ్ టు ప్లీడ్ ద లార్డ్? బట్ అకార్డింగ్ టు ద వర్డ్, we need courage to plead the Lord for the winning the souls, అది especially winning the souls of our own. హెబ్రీ 4వ అధ్యాయము 16వ వచనం చదివితే మనకి ఈ విషయం అర్థమవుతుంది. ఇన్ హీబ్రూ చాప్టర్ 4 verse 16 clears this why we need the boldness to approach the Lord for the souls. For some of you it may be new to listen this. It is our responsibility to pray for the souls, salvation of the souls. But why do you need the boldness to praying for the souls? Here what he says in Hebrew chapter 4 verse 16, let us then approach God's throne of grace with confidence. In another way, it's a boldness, so that we may receive mercy and find grace to help us in our time of need. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసన్నతకు చేరుదాం. ఇక్కడ ధైర్యం ఎందుకు కావాలనేది మీకు వివరించడానికి దేవుని యొక్క సహజ గుణాన్ని కొద్దిగా వివరిస్తాం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ లిటిల్ అబౌట్ గాడ్స్ నేచర్ when it comes to the souls, the salvation of the souls. Here God revealed his nature much before Abraham born. That is, during Noah's time, God told that my spirit will not contend with humans forever. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదని నోహ ప్రళయం రాకముందే దేవుడు చెప్పాడు. అంటే ఆ దేవుని గుణం ఏంటి? ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, అంతే. 10 సార్లు మనం దేవుని దగ్గర మనం వినిపించుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి అడుగుతాం, ఆయన కాదంటే కాదు, అవునంటే అవును. ప్రార్థన యొక్క రహస్యం ఇదే. మనం అదే చెప్తున్నాను, మనం ఒక భయపడకూడని విషయాలకు భయపడకుండా ఎలాగ ఉన్నామో, చెయ్యకూడని విషయాలు చేస్తూ చేయవలసిన విషయాలు చేయకుండా వదిలేస్తున్నాం. ప్రార్థనలో ఏంటంటే మనం మాటికి అడగాలి, కానీ దానికి ఒక అర్థం ఉండాలి. ఆత్మల రక్షణ విషయం వచ్చేటప్పటికి దేవునితో మనం వాదించే అవకాశం మనకు లేదు. ఎందుకంటే ఆయన న్యాయ తీర్పు అనేది ఖచ్చితం. ఆయన సహజం ఏంటంటే ఆయన వాదించడు, ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? ప్రభా 50 మంది అంటే చంపేస్తావా? 5 మంది తక్కువ ఉంటే చంపేస్తావా? 40 మంది ఉంటే చంపేస్తావా? ఇలాగా దేవునితో బేరం ఆడడానికి ఆయనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? గొప్ప శక్తివంతమైన ప్రార్థనా జీవితం రహస్యం ఏంటంటే దేవుని మనసు ఎరిగి ప్రార్థించడం. ద పవర్ ఆఫ్ ద ప్రేయర్, the secret of the power of a prayer is knowing the mind of God, then praying. Abraham could able to plead or bargain with the Lord because he knew the mind of God. He used one word in verse 28, I believe. Verse 27 in the same chapter, Genesis chapter 18 verse 27, where ఇక్కడ అబ్రహాం ఏమన్నాడంటే, అబ్రహాము ఇదిగో నేను ధూళియు బూడిదనై ఉన్నాను, ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ప్రభువుతో మాట్లాడడానికి తెగిస్తున్నాడు, ధైర్యం చేశాడు. సో ఆయన తను ఏంతో పోల్చుకుని నేను ధూళిని బూడిదని అంటున్నాడు. దాని అర్థం ఏంటి? ఇంతకాలం అబ్రహాం ప్రయాణం అంతట్లో దేవుని మాటను నమ్మి తనంతను వదిలి వచ్చినప్పుడు అక్కడక్కడ బలిపీఠం కట్టి ఆ బలిపీఠంపై ఆయా వస్తువులు దేవునికి అర్పించాడు. గొర్రెలు, మేకలు, పొట్టేళ్ళు,
తన కుమారుని కూడా అర్పించడానికి సిద్ధపడ్డాడు. సో ఈ దృష్టిలో పెట్టుకుని ఒక బలిపీఠం మీద తాను పెట్టింది వస్తువులు కాదు, జంతువులు కాదు, తన కుమారుడు కాదు, తన జీవితాంతం, తన కష్టం, తన ఫలితం, తనకున్న ఆస్తి, తనకున్న ఉన్నవన్నీ బలిపీఠంపై నేను దహించాను. బలిపీఠంపై దహించబడిన తర్వాత మిగిలింది ఏంటి? బూడిదే కదా. Abraham, when he says that I am like an ash, Abraham, what he said, now that I have been so bold to speak to the Lord, though I am nothing but dust and ashes. What is the meaning of dust and ashes? Abraham, throughout his life, what he did is he built altars and sacrificed animals and things, and also even his son. So what Abraham is saying, Lord, I have given everything what is mine. I have nothing of mine. What is left on the altar is ashes. Where will be the ash will be there? When people are, he's saying that I am like dust under your feet. If at all you get angry and kill me, I lose nothing. But at least show mercy. So this is the attitude when you pray to with the Lord, especially when you pray for the salvation of our dear ones. తనవారి రక్షణ కొరకు నేనే పాటి వాడిని ప్రభువా, నా ఆశలన్నీ, నా కోరికలన్నీ, నా జీవితం అన్నీ, నా ప్రేమలు, నా బాంధవ్యాలు అన్నీ నీకోసం వదులుకొని వచ్చాను. నా కోసం నా వారిని రక్షించవా. నేను నీ పాదధూళి వంటి వాడిని, నన్ను నువ్వు దులిపేసుకున్నా పర్వాలేదు, కానీ నా వారిని రక్షించనేది అతని ప్రార్థనగా అర్థం. నా వారు రక్షించబడాలని, తన వారి రక్షణ కొరకు ఎస్తేర్ ఏమన్నది, నేను నశించినా నశిస్తాను కానీ నేను రాజసన్నిధికి వెళ్తాను అన్నది. What Esther did is for the salvation of her own people. Even if I die, but I will enter into the presence of the king. That is the what boldness needed when it comes to the salvation of others. And స్వజనుల రక్షణ కోసం పౌలు ఏమన్నాడు, ఇక్కడ సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తున్న ఎందుకు కోరుదును అంటాడు. In Romans chapter 9 verse 3, Paul says about the prayer of him that even I destroy and be separated from the God, it's okay, but I want my people to be saved. So unless until we have this kind of boldness with us, especially when we come to the ask the souls, and you cannot receive. In Scotland లో ఒక గొప్ప మిషనరీ ఒక వ్యక్తి ఉండేవాడు, గుర్తుందా? జాన్ నాక్స్. 16వ శతాబ్దంలో నా క్వీన్ మేరీ అతనికి ఎంతో భయపడి అతను చేసిన ప్రార్థన మీకు ఎవరికైనా గుర్తుందా? గాడ్ గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఎల్స్ ఐల్ డై. సో వెన్ ఇట్ కమ్స్ టు ద సాల్వేషన్ ఆఫ్ యూ, వెన్ యూర్ ఆస్కింగ్ ద సోల్స్ ఆఫ్ యువర్ ఓన్ పీపుల్, యూ షుడ్ హ్యావ్ దిస్ కరేజ్ టు ఆస్క్ ద లార్డ్. బికాస్ వై యూ నీడ్ కరేజ్? గాడ్ మేడ్ ఇట్ వెర్డిక్ట్. ఆయన న్యాయ విధి ఎప్పుడో విధించబడింది. సో మన వాళ్ళు రక్షించబడాలంటే మనం కేవలం ప్రార్థన చేస్తే, 10 మందికి మా వాళ్ళు రక్షించబడేలాగా ప్రార్థన చేస్తే సరిపోదు. మన జీవితం అర్పించైనా ప్రభా నన్ను తీసుకున్న పర్లేదు కానీ నా వారిని రక్షించు అనే ఒక పట్టుదల మన ప్రార్థనలో ఉండాలి. దేవుడు ఒక స్థలము కానీ ఒక జనం కానీ మనకి ఇచ్చినప్పుడు ఆ డెడికేషన్ లేకపోతే మనం చాలామంది చూస్తాం. వీ సీ సో మెనీ పీపుల్ దట్ దే ఆర్ ask others to pray for others, their own relatives, those who are not saved. But why we don't receive the answer? Let me tell you, we are not willing to go extent of praying beyond that. We are not extent even fast in a week, one meal, skip one meal. We are not willing to sacrifice a meal for salvation of others. But these people are willing to give up their life. Lord, give them or take me. So if you don't have that kind of boldness in the praying, you cannot win the souls. If you want the nations, if you want the group of people you want, it is not just enough. You may receive the blessing, you may receive the healing and everything, but let me give you the secret. If you want to win the souls, you need this kind of boldness that God, give me them or take me. That's what Paul prayed. That's what Esther prayed. That was all the missionaries, all the great people prayed. That is why God given them. That means to have the souls come to the Lord, it is not just enough praying, but you should be bold enough to fight with the Lord. Even Jacob said, bless me or else I will not leave you. Rachel said, give me child or else I will die. సో దట్ కైండ్ ఆఫ్ థర్స్ట్, అలాంటి పట్టుదల, విరక్తి ఆత్మరక్షణ కోసం మనకు కావాలి. ఒక ఆత్మ రక్షించుకోవడానికి మనం ప్రాణం తెగించేటంతగా, నేను చచ్చిపోయినా పర్లేదు నా వారు రక్షించబడాలనే దాన్ని అంతా ప్రార్థన చేయకపోతే మనకు జవాబు రావడం కష్టం. ఎందుకు దేవుడు రక్షించాలి? నీకు లేని పట్టుదల దేవునికి ఎందుకు? ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వారిని నాశనానికి వారి
వారు నిర్ణయించబడ్డారు కదా. అందులోంచి తప్పించబడాలి, రాగించబడాలంటే నీ యొక్క కన్నీటి ప్రార్థన, నీ యొక్క ఉపవాసం, నీ యొక్క సమర్పణ, బోల్డ్నెస్ దేవునికి కావాలి. తర్వాత సంఖ్యాకాండంలో మనం చూస్తాం, నెంబర్స్ చాప్టర్ 25 verse 10-11. ఇక్కడ ఒక సన్నివేశం చూస్తాం. ఇక్కడ ఏంటంటే మహానాయకుడని మోషే చనిపోయాడు. మహానాయకుడైన మోషే అహరోన్లు ఉంటుండగా సమాజంలో ఒక పాపం చెలరేగింది. మోయాబీల స్త్రీలతో ఇశ్రాయేలు వ్యభిచారం చేయసాగారు. హియర్ వి సీ దట్ the Israelites fell into the sin with the Moabite women, and when they are they reached a stage where while this great leader Moshe was sitting in Aaron in front of their eyes, one fellow brought one lady and went into his tent and started doing the thing that which is hated. సో అటువంటి బరి తెగించి పాపం చేస్తున్న జనాల మధ్య మోషే వంటి నాయకులు, అహరోన్ వంటి నాయకులు కూడా ఏం చేయలేకపోయారు. తెలుగులో ఏం చెప్పాలంటే నిర్ఘాంతపోయి నిశ్చేష్టలైపోయారు. Many times many things that happen that we don't know what to do. But that is the time Phinehas got up. He took and javelin, whatever it may be, he killed that both of them in the tent. And God said about him that verse 11, he says that Phinehas, son of Eleazar, son of Aaron, the priest, has turned away my anger from the Israelites, since he was jealous for my honor among them as I am. సో ఒకవేళ దేవుడే మనిషి రూపంగా అక్కడ ఉండుంటే దేవుడు ఏం చేసేవాడో కోపంతో ఆ పనిని ఫినహాస్ చేశాడు. అంటే మన కళ్ళెదటే పాపం జరుగుతుండగా ఖండించడానికి, దాన్ని అంతమొందించడానికి మనకు ధైర్యం కావాలి. ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితులు నాయకులు, పెద్దలు కూడా అక్కడ ఏమి చేయలేని పరిస్థితుల్లో మనకు ఒక పౌరుషం ఉండాలి, ఒక రోషం ఉండాలి. There are many times where the leaders, where the great people may not able to do something because of their limitation. They may be humiliated, they may be going through so much of pain. They cannot say a single word, brother, what you are doing is wrong. But Phinehas did as God did. Phinehas jealous as God is jealous, and he broke the chain. By that time, all 24,000 people are already dead. But the anger, the jealous of one person for the holiness in his camp, stopped the death of many more. సో మనకు దేవునికి ఉన్న ఫినెహాస్కున్నటువంటి రోషం ఉండడానికి మనకు ధైర్యం కావాలి. మనం పవిత్రంగా జీవించడం మాత్రమే కాదు, మన చుట్టూ కూడా పవిత్రంగా ఉండేలాగా చూసే బాధ్యత మనది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఇనఫ్ to live holy life as separately, but it is your responsibility to make sure that the holiness is around you, both in the church and in your family too. మనం దేవాలయాన్ని దొంగల గుహలుగా మారిస్తే యేసు ప్రభువు ఏమన్నాడు? ఆయన కోపం వచ్చిందా లేదా? ఆయన సహించకుండా దొంగలందరినీ ఆయన ఏమన్నాడు? నా తండ్రి గృహాన్ని మీరు దొంగల గృహగా చేస్తారా? అప్పుడు శిష్యులు ఏమనుకున్నాడంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందని జ్ఞాపకం చేసుకున్నారు. When Jesus got angry, when he was angry in the temple, the disciples remembered that the zeal of your house is burning, consumes. Zeal for your house will consume me. That's what they remember. The zeal of the Lord, the zeal of the church, the zeal of the holy life should consume us all the time. It is not just enough that we love the sinner, but we should hate the sin. That's what Jesus did. పాపిని ఆయన ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. సో మనం తానొప్పింపక తానొవ్వక అనే సామెత విన్నారు కదా. యూ డోంట్ వాంట్ టు హర్ట్ అదర్స్, బట్ యూ ఆల్సో డోంట్ వాంట్ టు బి హర్టెడ్. దట్ కైండ్ ఆఫ్ లైఫ్ విల్ నాట్ గివ్ యూ ద హోలీనెస్, బికాస్ యూ వాంట్ టు బి ఎ పీపుల్ ప్లీజర్. ఇఫ్ యూ వాంట్ టు బి పీపుల్ ప్లీజర్, వాట్ బై పాల్ సేస్, ఐ కెన్ నాట్ బి సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను మనుషులను ఒప్పించేవాడినైతే దేవుని సేవకుని కాకపోదును అంటాడు. సో మన క్రీస్తు దాసులం, క్రీస్తు మనుషులు, దేవుని మనుషులు అనుకుంటే మనం మనుషులను ఒప్పించడం, మనుషులను ప్రేమించడం మన బాధ్యత. కానీ పరిశుద్ధత విషయం వచ్చేటప్పటికి మనకి ప్రేమలు దోమలు అవసరం లేదు. మనిషి నాశనం అయిపోతే ముఖ్యమా, అది బాధపడిపోతే మనకి ముఖ్యమా? బాధపడినా కానీ వారు నశించుకుని ఉంటే మనకి కావాలి. విచారకరమైన విషయం ఏంటంటే తోటి కుటుంబ సభ్యుల్లో, తోటి సంఘంలో పాపాన్ని ఖండించే విశ్వాసులు, సంఘ నాయకులకి కరువు అవుతున్నారు, తగ్గిపోతుంది. ఎందుకంటే చెప్పితే చెడిపోతామనే ఒక భయం. విన్నారు కదా అన్నమాట.
Many people, many Christians and leaders, including leaders, they are not bold enough to condemn the sin in the people, because if I tell, I'll become bad. They will look me bad. But యోనా ప్రవక్తకు ఇదే సమస్య ఉంది. యోనా ప్రవక్త సమస్య ఏంటి? ప్రకటించితే తనకు వచ్చిన సమస్య ఏంటి? తనకేంటి? దేవుని గురించి బాగా తెలుసు. దేవుడు ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ప్రకటించండి, ప్రకటించి వారు వినకపోతే నేను ఆ పట్టణాన్ని నాశనం చేస్తాను. అంటే వీరు ఎంత దుర్మార్గులైన ప్రజల దగ్గరికి వెళ్ళి నేను చెప్పితే దేవుడు కన్నీటికి కరిగిపోయి వారిని నాశనం చేయకుండా, చెప్పినట్టు నాశనం చేయకుండా వారిని రక్షిస్తాడని తెలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. మనలో కూడా చాలామంది అటువంటి వారు. The problem of Jonah is that he don't want to be hurt, his own feelings, his own ego. He knew very well the mind of God. What he thought is, if I go and preach, but God is so good that he will melt with the tears and he will be retrieved from the what he said that he will destroy them. So he don't want them to be saved. Basically he don't want to be hurt his own feelings. So అలాంటి యోనా కూడా వెళ్ళి ప్రకటిస్తే దేవుడు జనాలను రక్షించాడు. ఇక్కడ సీక్రెట్ అది. The secret, the matter is here, is not about all Jonah, what he did or not. We know that Jonah was egoistic and with a different attitude. But even though such kind of man condemned the sin, God saved the multitude. Understanding? Even your attitude is not good, but be bold to condemn the sin. Even you may lose some people, but you will save nations and multitude. So, పాపాన్ని ఖండించగలిగే ధైర్యం దేవుడి నుంచి మనం పొందుతాం. మన ఆహాన్ని పక్కన పెట్టి యోనాలను కూడా మనం గొప్ప వాళ్ళం కాదు, కానీ మనం ఖండించగలిగితే పరిస్థితులు చక్కబడతాయి, ఆత్మలు రక్షించబడతాయి. సో పాపాన్ని ఖండించడానికి మనకు ధైర్యం కావాలి. ఇంకొకటి, యెహోషువ సేవకు వచ్చినప్పుడు ఇంకొక ఘటన మీ ముందు ఉంచుతాను. Joshua chapter 1 verse 6, we know this very well, that where God told that నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, ధైర్యం కలిగి నిబ్రహ్మక కలిగి ధైర్యంగా ఉండము. Be strong and courageous, because I will lead these people into inherit the land I swore to the ancestors I gave to them. సో లక్షలాది మంది ప్రజలను 40 సంవత్సరాలు ఎడారిలో నడిపిన మహానాయకుడు మోషే, ఎక్కువ అంటే మహాజ్ఞానంతో వివేకంతో నడిపిన మోషే చనిపోయాడు. ఇప్పుడేంటి, ఉన్నట్టుంది అకస్మాత్తుగా చనిపోయినప్పుడు ఏం చేయాలో తెలియదు. ఇప్పటి వరకు ఒక్క అద్భుతం చేయలేదు, ఒక్క ప్రసంగం చేయని యెహోషువను దేవుడే ఉన్నాడు, ఈ 1,00,000 మందిని నువ్వు ముందుకు నడిపించాలి, 31 యుద్ధాలు చేయాలి, రాజ్యాలు స్వాధీనం చేసుకోవాలి, వారందరికీ పంచిపెట్టాలి, ఈ బాధ్యత నీపై పెడుతున్నా అన్నాడు. ఇక్కడ ఇదంతా చూసిన అంటే యెహోషువ గజగజలాడిపోతుంది. ప్రభువా, మోషేకు అహరోను ఉన్నాడు, నాకెవరున్నారు అని గజగజలాడి వణుకుపోతున్న సమయంలో దేవుడు ఏమన్నా, be bold, be strong, I am with you. The great leader has passed away. The great response has gone. Now the response has gone, put on his shoulder. God told that you have to lead these all people, those who are stiff-necked, disobedient, and you have to wage 31 wars, and you have to destroy the land. You have to distribute the land to all. So he thought that, how can I? I'm not like Moses. Moses at least had Aaron, but whom I have? So that was his fear. In that situation, God told that you have to go ahead, I am with you. సో ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇతనికి చెప్పాడంటే, అటువంటి పరిస్థితుల్లో మనం కూడా చాలామంది ఉండొచ్చు. శక్తికి మించిన సేవ ముందున్నప్పుడు భయపడకు, నేను అక్కడ అందరికంటే నిన్ను గొప్ప నాయకునిగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. యూ నీడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద లార్డ్, ద బోల్డ్నెస్ దట్ గాడ్ గివ్స్ యూ, దట్ ఈస్ టు do the work that is beyond your limits. There are a lot of warfares, a lot of distribution, a lot of power that you require. You don't have anyone to support behind you. If there is no Aaron next to you, there is no instructors next to you, there is no people those who encourage before you, but you should be able to go ahead, I am with you. సో నా అనుభవం సరిపోదు, నాకు జ్ఞానం లేదు, బుద్ధి లేదు, నాకు సపోర్ట్ లేదు, ఎలా ముందుకు అడిగేస్తాను, ఏం సాధిస్తాను అని అనుకుంటున్నావేమో, దేవుడు నీతో చెప్తున్నాడు, నీకు అందుకే ధైర్యం కావాలి. వెన్ యూ థింక్ దట్ దెర్ ఇస్ నో సపోర్ట్, దెర్ ఇస్ నో ప్రొవిజన్, దెర్ ఇస్ నో విజ్డమ్, దెర్ ఇస్ నో కౌన్సిల్, దెర్ ఇస్ నో బడీ విత్ మీ, హౌ కెన్ ఐ ట్యాకిల్ దిస్ గ్రేట్? బికాస్ గాడ్ ఆల్రెడీ గివెన్ ద బ్లూ ప్రింట్ టు హిమ్ వాట్ హ్యాస్ టు డూ. Some people already received the blueprint of their life, what God wants them to do, which place to go, what to do, and what will be happening. But when you see, there is no possibility. But God says, be bold, I am with you.
ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు వాగ్దానాలు చేసిన అనేకమైన ఉన్నాయి. వాటన్నిటినీ శక్తికి మించిన బాధ్యతలు మనపై ఉన్నా కానీ వాటిని భరించడానికి, ముందుకెళ్ళడానికి దేవుడు మనకు తోడై ఉంటాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. సో ఇట్ ఈస్ లైఫ్ ఈస్ ఈజీ అండ్ బ్యూటిఫుల్ వెన్ వీ డిపెండ్ అపాన్ ద లార్డ్. వాట్ లార్డ్ టోల్డ్ దిస్, మై యోక్ ఈస్ లైటర్, you can carry it. When you want to weigh and take it by yourself, when you want to achieve something by yourself, it is impossible. You cannot say God won't give all the support next to you immediately, but when you move ahead only it gives. So when God says that, you can go ahead. అన్నదమ్ములు మోసగించిన ఒక్క కళ దేవుడిచ్చాడు, నిన్ను నిలబెడతాను. దాన్ని నమ్మి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని విడవకుండా అన్నీ భరించి ముందుకెళ్ళిన యోసేపు ఎక్కడికి దేవుడు చేర్చాడు కదా. ద యోసేప్ వాజ్ రిజెక్టెడ్ బై హిస్ బ్రదర్స్, హేటెడ్ బై బ్రదర్స్, అండ్ బట్ హీ హ్యాడ్ ఓన్లీ one vision, years together, long back, but he believed on it. But where he ended up, that is where our life will be. బలం లేకున్నా, తాను బలహీనుడు అని తెలిసిన కేవలం 300 మందితో మట్టుకొండలతోనే డ్యూటీలు పట్టుకొని లక్షలాది మంది సైన్యాన్ని జయించగలిగాడు ఎవరు? గిడియోన్. హౌ ద గిడియోన్ కుడ్ ఏబుల్ టు కాన్కర్ ద ఆర్మీస్ with just 300 people, mud pots and the lights? How it was possible? The greater tasks can be possible with a step of faith, of boldness. The provision is not your matter. The providence is not your matter. And support is not your matter. And the wisdom that you need, counsel you need, is not your matter. What is your matter is be bold and go ahead. What is the boldness of Ruth, that she has could able to leave everything that is behind her? Her own people, even her mother-in-law told, you can go back. But she decided to adapt people, those who are not her. And she could able to go to the God and adapt to God whom she never served. That is the step. Then we know that what all even Jesus Christ is willing to born in his lineage. So that is the greatness, that is the power and the bold steps that we make. Esther, what boldness that she had. See, after all, what you have in your life, what is the fear of my calculation is this, at any situation, what is the greatest threat that I can, what is the greatest payment that I can pay if I lose? It is my life. It is నా ప్రాణమే అన్నిటికన్నా గొప్పది. అదే పోతే నేను ఏం చేయగలను? ఎవరో మనం వదిలిపెట్టేస్తారనో, ఏదో మనకు దొరకదనో బాధపడే కన్నా భయం పని, చస్తాను కదా. వస్తే తమిళ్లోనో మలయాళంలో ఒక సామెత ఉంది, పోనా ఒక వాక్ కిట్ట పోనా వాక్ ఆర్ స్టోన్. If at all you throw a stone, you lose a stone only. But if you at all, who knows that if you can get an elephant for that. సో లైఫ్తో మనం ఏం చేయాలి? అడ్వెంచర్, దేని ధైర్యం తెచ్చుకోవాలి, బోల్డ్నెస్. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన లేనివి ఉన్నట్టుగా పిలిచేవాడును కదా. మన దేవుడు లేని ఉన్నట్టుగా పిలిచేవాడును, లేనిదా శూన్యం సృష్టించిన దేవుడు మన దేవుడు. ఇచ్చిన మాటను తప్పనిసరిగా నెరవేర్చే దేవుడు, మనల్ని అవమానపరచినవాడు, సిగ్గుపరచినవాడు మన దేవుడు. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ మేక్స్ ఎ వే వేర్ దెర్ ఇస్ నో వే. అవర్ గాడ్ ఈస్ ద వన్ హూ క్రియేట్స్ సంథింగ్ వేర్ దెర్ ఇస్ నథింగ్. సో ఫ్రమ్ నథింగ్ ఆఫ్ యువర్ లైఫ్ గాడ్ కెన్ మేక్ వండర్స్ ఓన్లీ వెన్ యూ కెన్ టేక్ స్టెప్స్ విత్ బోల్డ్నెస్. వాక్యం చివరిగా ఏం చెప్తుందంటే, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. 2 Timothy chapter 2 verse 7 says that God has given us the spirit of boldness, not of fear. It's the boldness. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మనకు దేవుని అనేక విషయాలు మనకు ధైర్యం కావాలి. ధైర్యం లేకే అనేక విషయాలు మనం ముందుకు కొనసాగలేకపోతున్నామేమో అని అనిపిస్తుందా? అరే అప్పుడు ఇలా చేసి ఉంటే బాగుండు కదా, ఇలాగ చెప్పింది చేస్తుంటే బాగుంది కదా. అయినా పర్వాలేదు, మనకు జీవితంలో ప్రతిరోజు దేవుడిస్తున్న గిఫ్ట్. ప్రతిరోజును ఉపయోగించుకొని, ఈరోజు ఓడిపోయామా, నెక్స్ట్ రోజు అయినా సరే ధైర్యం, అనేక విషయాల్లో ధైర్యం కావాలి. ఈరోజు వాగ్దానం లేని చోట వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి, ఆ వాగ్దానానికి వెళ్ళే దారి లేకపోయినా మనం ముందు కొనసాగపోవడానికి మనకు ధైర్యం కావాలి. ఒక ఆత్మరక్షణ కోసం, లేకపోతే మన వారి రక్షణ కోసం ప్రాణాలు తెగించేంత ధైర్యం కావాలంటే
ఎట్లా అలాగా నేను ఈ చిన్న కిటికీ ఏంటంటే ఆత్మలు పోరాడాలి, ఆత్మల కొరకు పోరాడాలి. నేను చచ్చిపోయినా పర్లేదు, ఉపవాసం ఉండాలి. నా తల్లిగారు నా జ్ఞాపకం, ఈవెన్ మా అత్తగారు కూడా, ఇప్పటికీ కూడా మా అత్తగారు ప్రతి వారంలో ఒకరోజు మా కోసం ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తారు. మా అమ్మగారు ప్రతి ఆదివారం ఒకరోజుకు, ఆదివారం తప్పితే మిగతా రోజులన్నీ ఫాస్టింగ్. ఎందుకు? ఆత్మ కుటుంబం రక్షించబడాలి. ఎంతమంది అంటే ఇలాగ చేయమని చెప్పట్లేదు, ఒకటేంటి ఒక తెగింపు కావాలి, విరక్తి కావాలి. యూ నీడ్ కైండ్ ఆఫ్ జెల్లస్, వన్ కైండ్ ఆఫ్ ద అగ్రిమెంట్ విత్ ద లార్డ్, ఐదర్ గివ్ మీ ఆర్ ఎల్స్ I remember my mother used to fast in a week 1 day or one meal just for salvation of each one of us, even though we are all saved. Even my mother-in-law, even till today, she fasts for each family one day with a fasting. Unless you have kind of dedication, unless you have kind of sincerity in your prayer, you cannot see your family members are saved. If at all it is only family members, if you want a village, if you want a town, if you want a county, just a prayer is not enough, brother. It is not enough. It's not all I'm talking about, but anything that you want in your life. See, if at all you die, you die. Maximum what happens is you lose weight. Right? It is good for you. Fast and pray and be sincere in what you're asking. Then God gives. And పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనకు ధైర్యం కావాలి. మామూలుగా మనం సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం చాలా సులభం. చాలామందికి అది అడాప్ట్ చేసుకున్నారు. క్రైస్తవులు ఆదివారం మాత్రం క్రైస్తవులు, మిగతా రోజులు ఎలాగున్నా పర్లేదు, ఎందుకంటే ఎవరో తోటి విశ్వాసాలు లేరు కాబట్టి. కానీ ఎవరున్నా లేకున్నా దేవుడు అనేవాడు ఉన్నాడనే ఒక భావన యోసేపు ఎలాగైతే క్లిష్ట పరిస్థితులు కూడా తను పరిశుద్ధం ఉంచుకోగలిగాడో మనం కూడా అలా ఉంచుకోగలగాలి. మన పర్సనల్ జీవితంలో పరిశుద్ధంగా ఉండడం నేర్చుకోవాలి. మన చుట్టూ అపరిశుద్ధత, లౌకికం అనేది ఉన్నప్పుడు దాన్ని కూడా వేరు చేయడానికి, ఖండించడానికి మనకు ధైర్యం కావాలి. తర్వాత శక్తికి మించిన సేవ చేయడానికి మనకు ధైర్యం కావాలి. దేవుడు ఈరోజు ఈ మాటలతో మాట్లాడుంటే వాక్యాన్ని మనం సమర్పించుకుందాం. దేవుడు మళ్ళీ ముందుకు నడిపించుకో. ప్రార్థన చేసుకుందాం. లెట్ us pray that God may continue to speak to us and build us our lives and lead us as that we in our life ahead, that His purpose is completely fulfilled in our lives. This morning God is telling to each one of us, be bold, be encourageous, and we need the boldness, not just the wish, not just that you want to. You have to show your sincerity before the Lord. Yes, Lord, I really want it. We should be able to pray like Rachel prayed, give me child or else I'll die. Like Esther who said that if I die, but I will approach. Let us pray, let us commit, and all that is that God has brought into your memory, and you say that, Lord, give me the spirit of boldness. Whatever may be the situations, it may be your education, it may be employment, it may be anything else. Nothing is impossible to the Lord. God who is able to create the world with all its power and might and magnificent, can't you give you what you ask? What you are demanding, what you are wishing for, is it not God? Is impossible for God to give it to you? So only what is lacking is your sincerity, your boldness to go after them. Praise you, Jesus. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధుని వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం తండ్రి, నీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ వాక్యం విన్న ఎంతమంది అయితే ప్రభా ఏ విషయంలో అయితే ధైర్యం లేకుండా ఉన్నారో, భయపడుతున్నారో, ఆ భయాన్ని తొలగించమని వేడుకొంచున్నాను తండ్రి. నీ వాక్యం చెప్తుంది ప్రభా, శక్తి గల ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చావు, కానీ ప్రభా భయపడే ఆత్మను, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదని చెప్తున్నావు ప్రభా. ఆ ఆత్మ నాలో మాలో నివసిస్తుంది ప్రభా. విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రభా నీవు మా పక్షం ఉంటే ప్రభా, ఈ లోకంలో మాకు విరోధేవుడైన ఒక వాక్యం చెప్తుంది ప్రభా. నీవు మాతో ఉంటే ఈ లోకాన్ని జయించే శక్తిని, పరిస్థితులను జయించే శక్తిని ప్రభా, రోగాలను జయించే శక్తిని ప్రభా, ఆత్మను రక్షించే శక్తిని ప్రభా, దేశాలని, పట్టణాలని ప్రభా నీ కొరకు సంపాదించే శక్తిని, ధైర్యాన్ని మా అందరికి దయచేయని వేడుకొంటున్నాను తండ్రి. ఇంకా ప్రభా, మేము బలహీనలము ప్రభా, మాకంటూ ఏమీ లేదు. అబ్రహాం ప్రార్థన చేసినట్టు ప్రభా, మేము ధూళిని ప్రభా, మేము ప్రభా మట్టిని ప్రభా అన్నట్టుగా ప్రభా, మేము ఎందుకు పనికిరాని వారం అయినప్పటికీ ప్రభా, మా జీవితాలకి మట్టుకుంటూ వండి మా జీవితాలకి విలువనిచ్చిన దేవుడు తండ్రి. Lord, I come before you, even though we are nothing. Lord, as your word says, we are just earthen vessels, but you filled us with the riches. Lord, you added value in our lives, oh Master. Even though we are a lot of people of timidness, but
Lord, we know that, oh Lord, your Spirit that gives us courage, oh Lord. We submit ourselves that unto your Spirit, that you may continue to give us the boldness and courage in the situations, in the Lord, in the areas of our life that we require, oh Master. Whatever may happen, whatever may come through, but you are there with us. As your word says, the one who is in us is powerful, is mightier than the one who is in the world. Oh Lord, you are greater than the situations, you are greater than the health issues, you are greater than the finances, you are greater than the jobs, you are greater than anything else. Help us to have you, oh Lord, on our side, and believe that, oh Lord, you can do, oh Lord, greater things through us. We commit ourselves to the word, work in our lives. In Jesus' precious name I pray. ఆమేన్, ఆమేన్. దేవుడు మేము దీవించును గాక. ఇప్పుడు ఒక పాట పాడుచుండగా మనం మన కానుకలు సమర్పించుకుందాం.